శ్రీమాత్రే నమః. అంకురం ఫస్ట్ స్టెప్కి స్వాగతం. అందమైన వెన్నెల ఆరుబయట అమ్మ చేతి ముద్ద తింటూ నానమ్మ ఒడిలో కూర్చొని అక్క చెప్పిన కథ వింటూ ఆటలాడి అలసిపోయి నిద్రపోయిన ఎన్నో సాయంత్రాలు నాకు జ్ఞాపకం. కాలేజీ వయసులో లైబ్రరీకి వెళ్ళి స్వాతి వారపత్రికో ఆంధ్రభూమి సీరియలో చదివిన జ్ఞాపకం. ఉగాదికి జరిగే కవి సమ్మేళనంకి వెళ్ళడం, అర్థం కాకుండా అశాంతం వినడం నా గుండెల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆరుబయట నానమ్మ ఒడి, కథ చెప్పే అక్క ఎక్కడ? ఈనాడు అందరూ కాలం వెంట పరిగెత్తే జీవిత పోరాట వీరులే. కాకుంటే పోటీ ప్రపంచంలో మార్కుల ర్యాంకుల జింక వెంట పరిగెత్తే రాముడంటి వారే. కథానికో కవితో నవలో చదివే తీరికే లేని జీవిత ప్రయాణంలో ఈ తరానికి చదివి పెడితే విని పెడతారేమోనని కొంతలో కొంత సాహిత్య పరిచయం అవుతుందనే ఈ సాహిత్యంలో భిన్న పార్శ్వాలు, విభిన్నమైన ప్రక్రియలు, అందులోనిదే కవిత్వం. కవిత్వం నాన్నలా కఠినంగా కనిపించిన అర్థం చేసుకుంటే నాన్న మనసంత గొప్పది. ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకుందాం. తొలిపొద్దుగా అలిశెట్టి ప్రభాకర్ కవితా సంకలనంలోని కొన్ని అర్థం చేసుకుని సాధన చేద్దాం. కవితకు సమాజానికి, కవికి సామాజిక బాధ్యతకు మధ్య గల ఆ అక్షర వంతెనపై ప్రయాణం సాగిద్దాం. అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన నా కవితలో సామాజిక దృక్పథాన్ని ఏదో చూద్దాం మనం. నా కవిత. నా గుప్పిట్లో మండుతున్న ఎన్నో గుండెలు, ఒక్కొక్క దాంట్లో దూరి వాటిని చీరి రక్తాశ్రువులు ఏరి పరిశీలిస్తాను నేను. అంటే తన చుట్టూ ఉన్న సమాజాన్ని, మనుషులని, వాళ్ళ వేదనని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడో కవి తన ఈ అక్షర రూపంలో మనకు తెలియజేస్తున్నాడు. అంటే ప్రతి వ్యక్తి బాధ్యతగా, సమాజం, మనిషి అంటేనే సంఘజీవి. సంఘంలో మన చుట్టూ ఏం జరుగుతుంది, ఏ వ్యక్తుల యొక్క బాధలు పరిశీలించడం అనేది కనీస ధర్మంగా చేతనైతే సహాయం చేస్తాం, లేదా అంటే ఈ విధంగా అక్షర రూపానైనా ఇస్తాం. ఇంకా సమయం ఉంటే ఆ మనిషిని చేరి ఆ మండే గుండెను ఓదార్స్తాం. ఇది మనం కంపల్సరీగా మన బాధ్యతగా భావించవచ్చు. అందుకనే కవి తన బాధ్యతగా తన చుట్టూ ఉన్నటువంటి మనుషులను పరిశీలించి వాళ్ళ బాధలని కవితా రూపంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కవితను చూద్దాం. కవిత వేశ్య. తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పుడూ ఎడారై ఎందరికో ఓయాసిస్సై. అంటే ఈ కవి వేశ్య జీవన విధానంలో వేశ్య యొక్క బాధలని అర్థం చేసుకొని ఈయన అక్షర రూపం. ఏ స్త్రీ కూడా తను అలాంటి జీవితాన్ని గడపాలని కోరుకోరు. తన మనసును చంపుకొని ఏ కారణాల చేతనో ఆ విధంగా జీవిస్తుంది. ఆ మనసు చంపుకొని ఉన్నటువంటి తను శవమై ఒకరికి వశమవుతుంది. అంటే కవి తన చుట్టూ ఉన్న ప్రతి మనిషిని, ప్రతి సంఘటనని అర్థం చేసుకునేడని మనకు అర్థమవుతుంది. అందుకనే కవిత్వము సామాజిక బాధ్యత కలిగినటువంటిది. సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అక్షర రూపం అందించడం అనేది కవిత్వం యొక్క లక్షణం. స్పందించే విధానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో దాన్ని వ్యక్తపరుస్తుంటాం. కవి అక్షర రూపంలో వ్యక్తపరుస్తారు. మనము ఇంకొక కవితను చూద్దాం. ఉదహరింపు కవితలో శిల్పం చెక్కక ముందు బండ, శిక్షణ పొందక ముందు మొండి, ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస, సో కాలానికి వదలకు భరోసా.
ఈ కవితలో కూడా కవి చైతన్యపరిచే ప్రయ చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరినటువంటి వ్యక్తులు మనకు చాలామంది కనిపిస్తారు. వారి వారి రంగంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరినారు. వాళ్ళందరికీ ఒక రోజులోనో ఒక రాత్రిలోనో దక్కినటువంటి విజయం కాదు. వాళ్ళ ప్రతిభకు ఎంతో సానపట్టి ఎంతో కృషి చేస్తే ఎంతో ప్రయాసలకు ఓరిస్తే ఈరోజు వాళ్ళ స్థాయికి వచ్చారు. కాబట్టి మనము కూడా ఎంతో ప్రయాసపడి మనలో ఉన్నటువంటి ప్రతిభకు నైపుణ్యాన్ని శిక్షణ తీసుకొని ఉన్నత స్థితికి రావాలని అందుకనే కాలానికి వదులకు భరోసా, ఏదో జరిగేదేదో జరుగుతుంది అని చెప్పి మన కర్మ ఎంతే ఉంది అని అనుకొని వదలకుండా నువ్వు నీ ప్రయత్నం సాగించాలి, నువ్వు కృషి చేయాలి అనేది మనకు ఈ కవి తన అక్షర రూపంలో నుంచి స్ఫూర్తిని కలిగిస్తున్నాడు. ఈ విధంగా కవిత్వం అనేది మనిషిలోని చైతన్యాన్ని, స్ఫూర్తిని, ఆలోచనని మార్చేటటువంటిది కవితా ధోరణి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి కవితలని మనం ఇక ముందు అనేకం చూద్దాం. మన ఆలోచనలని, మనలో చైతన్యాన్ని, మనలో స్ఫూర్తిని రగిలించేటటువంటి ఆ కవితలన్నిటిని అర్థం చేసుకొని మనం ఇక ముందు మంచి మార్గంలో ప్రయాణిద్దాం. తొలి ప్రయత్నముగా జరిగినటువంటి దీనిలో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ రాంభూపాల్ పులిజాల. ధన్యవాదములు.